అందరికీ నమస్తే. ఇందాకనే మన గౌరవ రామన్న గారికి నేను చేస్తున్న నిరసనలో భాగంగా వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. అయితే రామన్న, దీనివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి అని అడగడం జరిగింది. సిరిసిల్ల పట్టణం అభివృద్ధి చెందుద్ది అని నేను సమాధానం ఇవ్వడం జరిగింది. అభివృద్ధి అంటే ఏంటి అంటూ రామన్న నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అన్నగారు, అభివృద్ధి అంటే ఏంటో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ తెలుసు. కాకపోతే చిన్నగా నా సిరిసిల్ల మట్టుకు, నా పట్టణ అభివృద్ధి, నా సిరిసిల్ల మట్టుకు చిన్నగా మీకు చెప్తాను. అభివృద్ధి అంటే తాత్కాలిక ఎన్నికల తాయిలాలు కాదన్న. నేను ఎన్నికల తాయిలాలుగానే, మన సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి ఎన్నికల తాయిలాలుగానే భావిస్తాను. 2018 బతుకమ్మ ఘాటు, అది పూర్తి స్థాయిలో ఎన్నికల తాయిలాలు. 2,80,00,000 పెట్టి అది ఇప్పుడు పూర్తి స్థాయిలో అసలు చూడడానికి కూడా బాధగా అనిపించేటువంటి స్థితిలో ఉంది. అది అభివృద్ధి కాదు. 2,80,00,000 రూపాయలు కేవలం ఎన్నికల తాయిలాలు, తాత్కాలిక అభివృద్ధి, అది పూర్తి స్థాయి అభివృద్ధి కాదు. దాని తర్వాత 2023లో కొత్త చెరువు 13,25,00,000 రూపాయలు, అది కూడా ఎన్నికల తాయిలాలు, అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే దీర్ఘకాలికంగా ఉండేది. తర్వాత స్ట్రీట్ లైట్లు, దాని తర్వాత ప్రతి రోడ్డు కూడలీలు ఉంటాయి కదన్న, చౌరస్తల్లో ఏ ఒక్క చౌరస్తలో కూడా ఫౌంటైన్లు అనేవి లేవు. లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రతి చౌరస్తలో మహనీయుల విగ్రహాలు పెట్టడం జరిగింది. బ్రిడ్జ్ దాటగానే మొదటగా కనిపించేది మా పద్మశాలి గొప్ప నాయకులు, గొప్ప మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం కనిపిస్తుంది. అక్కడ విగ్రహం పెట్టినప్పుడు ఉన్నటువంటి అందం ఇప్పుడు లేదు. అది కూడా ఒక తాయిలమే. దాని తర్వాత మళ్ళీ కాస్త ముందుకొస్తే తల్లి చాకలైలమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. అది స్థాపించినప్పుడు ఎంత అందంగా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి వచ్చి చూడండి. అభివృద్ధి అంటారా, దాన్ని అరాచకం అంటారా తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ ముందుకొస్తే గాంధీజీ చౌరస్తా, గాంధీజీ విగ్రహం ఉంటుంది. పూర్తి స్థాయిలో అది పాడైపోయింది అని క్లియర్గా కనబడుతుంది. అక్కడ అభివృద్ధి ఎలా ఉందో మాకు తెలుస్తలేదు. ఫౌంటైన్లు, గడ్డి, గ్రీనరీ అనేది, నేను పట్టణ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను, పట్టణాభివృద్ధిలో భాగంగా మాట్లాడుతున్నాను. దాని తర్వాత ఇంకాస్త ముందుకు వస్తే మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం, అది పూర్తి స్థాయిలో ఎంతవరకు దెబ్బతింది అన్నది నేను ఒక వీడియోలో చూపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వస్తే కొత్త బస్టాండ్ సైడ్ వెళ్తే తెలంగాణ తల్లి విగ్రహం, అక్కడ ఏ స్థాయిలో అరాచకంగా, అంటే అభివృద్ధి అనరు, దాన్ని పూర్తి స్థాయిలో నిధుల దుర్వినియోగం అంటారు, అది అభివృద్ధి కాదు. ఆ తర్వాత మళ్ళీ పాత బస్టాండ్ సైడ్ వస్తే నేతన్న విగ్రహం. నిజంగా ఈ విగ్రహాలన్నీ, ఈ చౌరస్తాలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ ఫ్లెక్సీలు కట్టుకోవడానికి ఉపయోగపడుతున్నవి, శిలాఫలకాలు పెట్టి నిధులు దండుకోవడానికి ఉపయోగపడుతున్నవి. ఆ తర్వాత మళ్ళీ ముందుకెళ్తే 13,25,00,000 రూపాయలతో స్థాపించినటువంటి కొత్త చెరువు అత్యంత దీనస్థితిలో ఉంది. అది 2023 ఎలక్షన్లో 1 నెల 2 నెలలు డ్రోన్లు ఎగిరేసి ప్రతి టీవీ ఛానల్లో వచ్చేలాగా దాన్ని చూపించుకొని, తర్వాత ఎలక్షన్లు అయిపోయినవి, ఆ తర్వాత అది అటకెక్కింది. తర్వాత గల్లీల్లో ఉన్నటువంటి స్ట్రీట్ మార్కెట్లు అంటూ కొన్ని షట్టర్లు, తాత్కాలిక షట్టర్లు పెట్టడం జరిగింది. ప్లైవుడ్ సంథింగ్, అది ఒక మెటీరియల్. ఆ మెటీరియల్ మీద నాకు అవగాహన లేదు. ఆ మెటీరియల్తో చిన్న చిన్న కొట్లు పెట్టడం జరిగింది. అందులో ఏ ఒక్కటి కూడా కోర్టు దగ్గర ఉన్నటువంటి
షట్టర్లు తప్ప మిగతా గల్లీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వృధాగా అయిపోయింది. ప్రజాధనం వృధా అయిపోయింది. ఆ తర్వాత మన బైపాస్లో సర్దార్ పాపన్న గౌడ్ గారి మహనీయుల విగ్రహం అది స్థాపించినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అయితే వీటన్నిటిని మేము ఎందుకు కోరుకుంటున్నామంటే అన్న, నేటి బిజీ జీవితాల్లో, ఈ చిందరవందర జీవితాల్లో డాక్టర్లు ఏం చెప్తుళ్ళు, కుటుంబంతో కలిసి పిల్లలతో కలిసి సాయంత్రం పూట అలా సరదాగా బయటకు వెళ్ళమని చెప్తుళ్ళు. ఎక్కడికి పోవాలన్నా మేము సరదాగా పిల్లల్ని పట్టుకొని సరదాగా ఒక అరగంట గంట సేపు వెళ్ళడానికి మా సిరిసిల్లలో ఏది ఉంది, ఇది ఉంది అని చెప్పుకోవడానికి మీరు ఏది మిగిలిచ్చారు? ఎన్నికల్లో భాగంగా కోట్ల రూపాయల నిధులతో కొన్ని స్థాపించారు, ఎన్నికలు అయిపోయినాయి, వాటి పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకటి కొత్త తీసుకొత్తుర్లు, దాని మీద ఇంకా నాకు పూర్తిగా అవగాహన లేదు. మానేరు వాగు ఒడ్డు ఒక రోడ్డు, దాని మీద నేను ఇంకా పూర్తి అవగాహన తెచ్చుకోలేదు, దాని మీద మళ్ళీ మాట్లాడతాను. 20 కోట్ల రూపాయలు, అది క్లియర్ కట్గా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా దాన్ని వాడుతారు అని నేను భావిస్తున్నాను. దాని మీద నేను క్లియర్ కట్గా మళ్ళీ ఒక వీడియోలో మాట్లాడతాను. నేను అభివృద్ధి అని భావించేది ఇదే. తాత్కాలికంగా చేసినవి అభివృద్ధి అనరు, దీర్ఘకాలికంగా. అయితే ఏదైతే మనం స్థాపిస్తామో దాన్ని మేము పన్నులు కడుతున్నాం కదా, గర్పట్టీలు కడుతున్నాం, తాయి బజార్లు కడుతున్నాం, తర్వాత ట్రేడ్ లైసెన్సులు కడుతున్నాం. ఇవన్నీ మేము కడుతున్నాం కాబట్టి మేము కడుతున్న డబ్బుల్లో నుంచి ఇవేవైతే మీరు అభివృద్ధి అంటూ స్థాపించారో వాటిని పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ చేస్తూ కాపాడుతూ మా ప్రజలకి దీర్ఘకాలికంగా అందించేదాన్ని అభివృద్ధి అంటారు. దీన్ని పట్టణాభివృద్ధి భాగంగా, వేరే అభివృద్ధి అనట్లేదు నేను, పట్టణాభివృద్ధి. ఈ పట్టణాభివృద్ధి ఎవరి చేతిలో ఉంది? మీరు పగ్గాలు అప్పగిస్తున్నటువంటి మీరు నమ్మిన నాయకుల చేతుల్లో ఉంది. అందుకే అభివృద్ధి అనేది జరగట్లేదు. తాత్కాలిక అభివృద్ధి ఉంటుంది, దీర్ఘకాలిక అభివృద్ధి కావాలి అంటూ నేను రోడ్డు ఎక్కాను, నేను నిరసన చేస్తున్నాను. దీనివల్ల నాకు వచ్చే లాభం ఏమీ లేదు. కాకపోతే ఒక సిటిజన్గా, ఒక బాధ్యత గల పౌరుడిగా, మీకు 2009 నుంచి ఓటేస్తున్నటువంటి వ్యక్తిగా, పార్టీ అభిమానిగా, కార్యకర్తగా, మీరంటే ఎంతో గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మీరు ఇలా వెక్కిరి నవ్వుకుంటూ వెళ్తారని నా కల్లో కూడా అనుకోలేదన్న రామన్న. నేను నిజంగా నేను కల్లో కూడా అనుకోలేదు అభివృద్ధి అంటే ఏంటి అని మీరు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు అని నేను అస్సలే అనుకోలేదు. గౌరవనీయులైనటువంటి రామన్న గారు, మాకు దీర్ఘకాలిక అభివృద్ధి కావాలి, ఎన్నికల తాయిలాలు కాదు. ఇకనైనా నేను ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని పూర్తి స్థాయిలో చదివి దాని మీద ఒక నిర్ణయానికి రండి. మీరు నిర్ణయానికి రాని ఎడల నేను పూర్తి స్థాయిలో రోడ్డు ఎక్కడం జరుగుతుంది. ఏదైతే వినతి పత్రంలో మీకు వివరించానో అది 100కి 100% చేయడం జరుగుతుంది. పగ్గాలు మారడం కోసం, దీర్ఘకాలిక అభివృద్ధి కోసం నేను ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష, పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈడ నన్ను చంపినా, నన్ను బొందబెట్టినా, ఏం చేసినా నేను ఆగదలుచుకోలేదు. నా శివరాయకి ఏం జరుగుతుంది అని చెప్పేసి నేను నిర్ణయించుకొనే రోడ్డు ఎక్కిన. జై రామన్న.